ఇక్కడ మీ అన్న ఎవర్రా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? నీ కళ్ళ ముంగండే మాట్లాడతానరా. మా ఏరియాకి వచ్చి మా అన్న ముంగట నిలబడి మా అన్న ఎవడ్రా అని అడుగుతానా? నీ కళ్ళ ముందు ఉన్నారా మా అన్న? ఎవడు గీవుడా పొట్టోడా? ఈ పొట్టోడు గీ పొట్టోడారా? ఈ జానర్ లేడు వాడు. తమ్ముడు బైరాగే బరిలోకి దిగురా, వీళ్ళని కాల్ చేయరా. వీడు ఇంత గ్రహంత భాషలో ఉన్నాడు వీడు. ఎవరు నువ్వు? బంటిలో ఉన్నావు. అరే బంటి, నీ సబ్బు స్లో ఏంటి? అన్నా వీళ్ళు లోపల కొద్ది ఇంకెక్కువ ఎత్తాలన్నా వీళ్ళు వేసేనా నువ్వు? రే ఆగురా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకురా? రే అన్న చెప్పిన అటుకుంటా, నేను లేకుంటే ఒక్క పిడుగుద్దుతాడు మిమ్మల్ని చంపటాను. అసలు ఎవరు నువ్వు? నన్ను కొడతావా నువ్వు? ఓరా పోకేశా. ఏంటి రఫాసే, నువ్వు కత్తి తీసినావు నాకు పొద్దామనే? అన్న వీడు భయపడ్డాడన్నా, భయపడ్డాడు కత్తి తీయగలడు. వీడు కత్తికే భయపడితే ఇంకా వేరే జుట్టు ఇంకెంతో భయపడతాడా? అక్క భాగ్యక్క రా అక్క, సంగతి చూడు. ఏంటన్నా వాడు భాగ్యక్క అంటాను, ఎవడు అంటాను, వాడు ఎవడు తీసుకొస్తాడన్నా? రాని నాకు బైరాగి తమ్ముడు ఉన్నాడు, వానికన్నా మొగోడు ఇంకెవ్వలేదు. ఇదేంటన్నా గింతుంది ఇది? ఎవరివే నువ్వు? నాకన్నా ఇటున్నావు, లడ్డు ఉన్నావు. ఏం రో ఎవరివే నువ్వు అని మాట్లాడతాను? ఇప్పుడు చూడు, మీరు కొట్టే దెబ్బకు నువ్వు వెళ్ళిపోతే ఎక్కడిచలే. అబ్బా అంత దమ్ముందా? లడ్డురా కావాలా నెక్ పీసు? అబ్బా నాకు కొంచెం ఇవ్వవా? చుట్టాడు నోరు వెళ్ళిపోతాను. ఇత్తగా నేను ఎక్కడికి వెళ్ళిపో. అన్న ఇటువంటి లెగ్ పీసులు చాలా ఇస్తాడు. అవునా? సరే అయితే భాగ్యక్కు మన నిలగొట్టక్కు, లేకపోతే మన కుంప కొల్లేరైతుంది. ఆయన ఆవురా తమ్ముడు, అన్నట్లు వెళ్ళగొట్టాల నాకు తెలుసురా. ఏంది నువ్వు వెళ్ళగొట్టేది వాడిని? అరే లడ్డుడా చూసినావరా, తెప్పించా నీకోసం. కానీ చెప్పదాపో. అబ్బా కోడి చూడు పెద్దగా ఉంది బలి. అరే లడ్డుడా పోకురే, కుంప ముచ్చకురా. నువ్వు ఆగన్నా, ఇంత పెద్ద కోడి నేను ఎప్పుడు చూడలేదు. ఏముడు పోతాడు, మీ లడ్డు పోతాడు. థ్యాంక్ యూ భాగ్య, యు ఆర్ వెల్కమ్. వెళ్ళిపో నువ్వు. ఓకే తమ్ముడు నేను పోతున్నా. ఓకే సూపర్ భాగ్యక్క, నువ్వు మంచి డ్యూటీ చేసావు. వెళ్ళిపో ఇక్కడ. ఓకే వెళ్ళిపోతున్నా నేను. తమ్ముడు బైరాగి ఎక్కడ్రా? ఎక్కడ్రా తమ్ముడు బైరాగి? బైరాగి అన్న వాళ్ళు మనం చూసి నవ్వుకుంటామన్న. కొడుకులు నవ్వని, ఎంతసేపు నవ్వుతారు నవ్వని. రే ఇంతకి మీరు ఎవ్వరు అసలు? నేనెవరో నీకు త్వరగా తెలుస్తుంది. మా తమ్ముడిని రమ్మంటా పిలువురా, మన తమ్ముళ్ళని పిలువురా. అరే బుసా బంటి అన్న నమస్తే. నమస్తే తమ్ముడు, పిలిచినా చెప్పు. రే వాడిని కాల్చి పడేరా. ఎవరా నువ్వు? గ్రహంతో వాసి కప్పలా ఉన్నావు. ఎవరా నువ్వు? స్కూల్కి వెళ్ళే పోరని లెక్కున్నావు నువ్వు. నేను చిన్న పోరన్నా. అరే బుసా ఎక్కడ నువ్వు రారా? చెప్పురా, బుల్లెకే బాల్ ఏమంటారట? ఎవరు మీరంతా బుల్లెకే బాలు? ఇట్లా కాదు, వినేసేయాలి. కత్తి తీసుకొని రా అన్న. ఆవిడ మాట్లాడుతున్నా, వినేసేదా అవకాశం. అసలు ఏంట్రా నీ బాగా? రే కత్తి చూసా నరుకుతా. అరే ప్లీజ్ రా, నన్ను చంపకురా, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా. ప్లీజ్ రా రే, మమ్మల్ని ఏం చేయకండి రా, ప్లీజ్ రా రే. కత్తి నరకకండి రా, ప్లీజ్ రా. ఏంటన్నా వీడు చిన్న పిల్లలు ఏడుతున్నారు? వీళ్ళ గురించి ఏదో పెద్ద గొప్ప చెప్పినాం. ఏందిరా వీళ్ళు ఇంతగానో మేము అందరం భయపెట్టినాం, ఎవ్వడు భయపడలే. నువ్వు కత్తి ఏమని భయపడ్డారా వీడు? అవునరా, నీలో ఏదో ఉన్నదిరా శక్తి. అన్నా నేను ఏమని చెప్పినా భయపడలే అన్నా, నువ్వు రాగానే భయపడ్డాడే. బహుశా బుసగొట్టుడు భయపడేమో. అరే నువ్వేదో కత్తి చెప్తే నేను భయపడతా అనుకున్నావురా. అరే మేము పోలీసులు మారువేషాలు వచ్చినాము.
సార్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్. మిమ్మల్ని వదిలేయాలంటే మీ అన్నను ముందు పంపంటారు. కింద కాల్సిన బుల్లెట్లు మీ గుండెలు కాలవలసి వస్తుంది. మీ అన్నను నా ముందు పంపంటారు. పంపుతాను. సార్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్. నేను తప్పు చేయలేదు సార్. మా సార్ వస్తుండే ఈ సంగతి చెప్తారు. సెల్యూట్ సార్. ఓకే సెల్యూట్. ఓకే మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ వీళ్ళని పట్టుకున్నందుకు. యువర్ అండర్ అరెస్ట్. మీరు అందరు అరెస్ట్ కావాలి. కథం రే నీ హెడ్ లేచిపోద్ది మరి. సార్ అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? సార్ మాకు అసలు ఒక్క ముక్క తాగలేదు సార్. ఎందుకు వీళ్ళు ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అసలు మేము ఏం తప్పు చేస్తాం? రే ఇల్లు మీరు కబ్జా పెట్టిల్లు. ఆమె నాకు కంప్లైంట్ ఇచ్చింది. అందుకే రా మిమ్మల్ని అరెస్ట్ చేసింది. అమ్మ బాబాయ్ మేము వచ్చింది మారువేషంలో ముగ్గురం వచ్చినాం. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. రే పోలీసులు తెలుసుకుంటే ఎవరినైనా పట్టుకోగలరు. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? ఎగ్జాంపుల్ మీరైనా ఎవరైనా పోలీసులతోని కానీ పెట్టుకున్నారనుకో జైలు పాలవుతారు. విన్నారా? సూపర్ చెప్పావు సార్. సార్ బుద్ధి వచ్చి సార్ ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. వదిలేయండి సార్ మమ్మల్ని. ఇలా క్రైమ్ ఎన్నడూ చేయండి సార్. వదిలేయండి సార్. దొంగతనాలు కానీ కిడ్నాప్లు కానీ ల్యాండ్ కబ్జాలు కానీ చేసిల్లనుకో అరెస్ట్ చేసి పడేస్తాం. సార్ అసలు ఎవరు మా పైన కంప్లైంట్ ఇచ్చింది అసలు చెప్పండి సార్. అది చెప్పదు రూల్. ఫ్రెండ్స్ పట్టు వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ గట్టి కొట్టండి ఫ్రెండ్స్. టుమారో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఎవరిది నా మీద కంప్లైంట్ అసలు అర్థమైతే పాటు వీడియోలో తెలుసుకుందాం అన్న. కంప్లైంట్ ఇచ్చి like and subscribe.